రైతులకు అందించే సాయంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత 5 ఏళ్లలో రైతులకు అందించిన సాయంపై చర్చకు సిద్ధమా అని వైసీపీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాని. ఎవరెంత ఇచ్చారో తేల్చుకునేందుకు తాము సిద్ధమేనని రిప్లై ఇచ్చారు. నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో, నీకు తెలియకపోతే అసెంబ్లీకి రా. అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నువ్వు రా. నువ్వేం చేసావు, నేనేం చేశాను, నువ్వేం నిర్వాహం చేశావు, మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు 3-4 విషయాలు చెప్పాను. ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా. ఇదేదో అచ్చెన్నాయుడు సీక్రెట్గా చేసింది కాదు కదా. ఈ క్రాఫ్ట్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది. 99% ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫ్టే చేయడం లేదన్నమా అంటే పచ్చి అబద్ధాలు. వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుందామా, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు. నీ నోటితో కూసావు, అచ్చెన్నాయుడు నోటితో మాట్లాడి ట్వీట్ పెట్టావు. ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని, మేము సిద్ధమని చెప్పి తెలియజేసామని తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రండి చర్చిద్దామని. అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా? చేతకానటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు, చావు లేనటువంటి వాళ్ళు మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజర్కి పిలిచి తోక ముడిచి పారిపోతారు? ప్రజలు మరింత పాల్సన కావడం లేదా?